సో మొత్తం మీద చూస్తే లాస్ట్ ఫైనల్ టీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ టికెట్ నాకే ఇస్తుంది. రెండవది మేమే చేసాము, ఇక్కడ పింఛన్లు ఇప్పిస్తున్నాము, ఇక్కడ కేసీఆర్కి ఇప్పిస్తున్నాం గవర్నమెంట్లకు 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు సంబంధించిన అన్ని మేమే చేస్తున్నాము. గురుకులాలు పెట్టాము, గురుకులాలు పెట్టి కాంగ్రెస్ పీరియడ్లో మరి తక్కువ ఉన్నటువంటిది ఇప్పుడు 1000కి పైచీలకు గురుకులాలు పెంచాము, మైనారిటీ స్కూల్స్ పెంచాము, రాబోయే రోజుల్లో న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము మేము అని టీఆర్ఎస్ ప్రభుత్వం. సురేష్ గారు మీరు ఎంత చెప్పనిపోయినా కూడా అదొక లిస్ట్ ఉంటుంది, ఒక రోజంతా చదువుకోవాల్సి వస్తుంది. మీరు మనం ఇంపార్టెంట్ మాట్లాడుకుందాము. 2 bedrooms ఎందరికి ఇచ్చారు మా కాన్స్టిట్యున్సీలో? నేను స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో 2 bedrooms ఎందరికి ఇచ్చారు? మా కాన్స్టిట్యున్సీలో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎందరి పెండింగ్ ఉన్నాయి మీకు అంతా లిస్ట్ ఇస్తా నేను. మీకు అందరికి లిస్ట్ ఇస్తా నేను. వికలాంగులు ఉన్నారు, ఎందరు పెన్షన్ ఇస్తున్నారు? వితంతులు ఉన్నారు, ఎందరు పెన్షన్ ఇస్తున్నారు? మీరు ఇప్పుడు దళిత బంధం తీసుకొచ్చారు. దళిత బంధం ఎందరికి ఇచ్చారు? మీరు మా దగ్గర దళితులు మా దగ్గర దాదాపు 32,000 మంది ఉన్నారు. దళితులు 35,000 మంది ఉన్నారు. నిరంతర ప్రక్రియ తీసుకొచ్చి నిరంతర ప్రక్రియ అన్నారు కదా. 100 మందికి దళితులకు ఇస్తా అని 100 మందికి ఇస్తే ఆ 100 మంది కూడా ఆయన దగ్గర ఎమ్మెల్యే దగ్గర తిరగటోళ్ళు, వాళ్ళ పార్టీలో తిరగటోళ్ళకు ఇస్తే అందరికి 2 కాళ్ళు ఉన్న వాళ్ళకు, 4 ఇళ్ళు ఉన్న వాళ్ళకు, వాళ్ళెంబడి తిరిగేటోళ్ళకి ఇస్తే వాళ్ళ బినాల తెలిసి వాళ్ళకరే మీ దానిలో దళితులు ఉంటే తీసుకురా, నువ్వు సగం ఆయన సగం తీసుకో అని చెప్పి వాళ్ళు పంచుకుంటే నిజంగా పేద దళితునికి ఏం సహాయం చేసినట్టు? ఇప్పుడు KG to PG అన్నారు, ఏమైంది? ఇవాళ స్కూల్లో పరిస్థితి చూడండి. మా కాన్స్టిట్యున్సీలో నేను వేరే స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో మీరు రండి. ఈ రోజున బాలికల గురించి, గర్ల్స్ గురించి బాత్రూమ్స్ ఎంత ఇంపార్టెంట్. ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు మీకు చూపెడతాను నేను. ఎందరు నెలల మీద కూర్చుంటున్నారు స్కూళ్ళలో. మొన్న మధ్యలో మీరు చూసారు, DEO నా ఫోన్ ఎత్తదు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా ఫోన్ ఎత్తదు. నేను 2 సార్లు ధర్నా చేసిన. మాకిప్పుడు ప్రోగ్రాంల మీద రోజు మా పని ఒకటే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి రోజు ఒక ఆఫీస్ ముందు ధర్నా చేయడమే. ప్రజలను పట్టించుకోవట్లేరు అసలు. మా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేరు. ఇప్పుడు మీరు ప్రతి దగ్గర వాళ్ళ కిట్ బ్యాగ్స్ గురించి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి స్కీమ్ వస్తారు, బస్సు దవాఖానా అంటారు. బస్సు దవాఖానా పెడితే దానికి చాలా మందికి చాలా కిట్ బ్యాగ్స్ ఉంటాయి. మెడిసిన్స్ అనుకోండి, రిక్రూట్మెంట్ అనుకోండి. దళిత బస్సు దవాఖానా పెడతారు, బస్సు దవాఖానా డాక్టర్ ఉన్నాడు. మేము ఎన్నోసార్లు ధర్నా చేయడం జరిగింది. పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ డెలివరీ చేయించుకొని పోతారు. ఇంత బాగుంది, అదంతా చెప్పుకోవడానికి బాగుంది. ఎక్కడ డెలివరీ చేశారు? మొన్న ఈ మధ్యన అన్నారు బస్సు దవాఖానా పేదోళ్ళు ఉంటారు, పాపం పేదోళ్ళకి చాలా కష్టపడతారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని టెస్ట్ చేయాలన్నారు కదా. టెస్ట్ ఇప్పటివరకు ఏ ఒక్క బస్సు దవాఖానా టెస్ట్ చేసిరా? టెస్ట్ చేస్తా అన్నారు కదా. మరి ఇప్పటివరకు మీరు వేరే దగ్గర పోతే టెస్ట్ చేయించుకుంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. విజయ డయాగ్నోస్టిక్స్ లాంటి పెద్ద పెద్ద వాటిలో పోతే వేలాది రూపాయలు మీకు ఖర్చు అవుతున్నాయి. అన్ని ఫ్రీగా చేస్తా అన్నారు కదా. ఏం చేశారు? ఏమన్నా చేసిరా ఇప్పటివరకు? రోడ్ల పరిస్థితి ఏంది? చెరువులను సుందరీకరణ చేస్తున్నారు, ఏమైంది? చెరువుల సుందరీకరణ ఎన్ని కబ్జాలు అవుతున్నాయి? బఫర్ జోన్ ఏమైంది? అలా బఫర్ జోన్ మా దగ్గర ఉపలించలంతా మూసిపోతుంటుంది. బఫర్ జోన్ అంతా ఉన్నది. బఫర్ జోన్లో మీరు ఏం డెవలప్ చేశారు? బఫర్ జోన్ను మీరే కట్టిస్తారు, మీరే కూలగొట్టిస్తారు, మీ పార్టీ వాళ్ళతోనే కట్టిస్తారు, మళ్ళీ ఆఫీసర్తో కూలగొట్టిస్తారు. ఏదైనా డబ్బులు దండుకోవడానికే తప్ప టీఆర్ఎస్ పార్టీలా ఏ నాయకుడే కానీ రూలింగ్లో ఉన్నాము మళ్ళీ వచ్చేది లేదు. దండుకుందామా అనే దానిలో తప్ప ఇంకా వేరే ఏది లేదు. ఏ డెవలప్మెంట్స్ లేవు. ఈ రోజున శిలాపలకాలే కానీ ఏదే కానీ పని అవుతుందనేది కానీ కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఎవరి లెవెల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు దండుకొని వాళ్ళ కిట్ బ్యాగ్స్ వాళ్ళు తీసుకోవడమే తప్ప. మొన్న మధ్యన చేశారు మీరు కోట్లాది రూపాయలు పెట్టి మల్టిపుల్ ఫంక్షన్ హాల్ కట్టి రామంతపూర్లో కోట్లాది రూపాయలు పెట్టి మల్టిపుల్ ఫంక్షన్ హాల్ ఏమైంది? 2 సంవత్సరాల కిందనే ఎలక్షన్స్ ముంగట వచ్చేసి అప్పటి మేయర్ వచ్చేసి ఓపెనింగ్ చేసిపోయాడు. అప్పటికే కంప్లీట్ అయిపోయింది మల్టిపుల్ ఫంక్షన్ హాల్. వేలాది మందికి ఇప్పటివరకు సహాయం అవుతుండే. ఎందరో పేదోళ్ళు ఉంటారు. నిజంగా చాలా మంచిగా కట్టారు, ఒప్పుకుందాం. మంచిగా కట్టింది, 1500 మందికి పెళ్లి చేయొచ్చు. కానీ ఎందుకు 2 సంవత్సరాల నుంచి పేదవాళ్ళను పట్టించుకోకుండా మీ కిట్ బ్యాగ్స్ గురించా? లేకపోయిందంటే ఏంది మీ సంగతి ఏంది? ఎందుకు మీరు దాన్ని అఫీషియల్గా ఓపెన్ చేయలేదు? మేము 2 సార్లు ధర్నా చేస్తే మొన్న మధ్యన ఓపెన్ చేసాం. దానికే కండిషన్లు. టెంట్ హౌస్ తెలిసిన వాళ్ళకి, ఎమ్మెల్యేకి తెలిసిన వాడికి టెంట్ హౌస్, ఎమ్మెల్యే చుట్టపడికి టెంట్ హౌస్, ఇంకెవరికో ఇంకేదో. దాన్ని కమిటీ వేయాలి. రోజు రాత్రిపూట తాగడాలు తందాలు, వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయి.
ఎవరికి ఇచ్చేయమన్నారు మీరు? ఏ రూట్ ప్రకారం పోతున్నారు మీరు? కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని మీరు వృధా చేసి మల్టిపుల్ ఫంక్షన్ హాల్ కట్టి ఒక్క ఫంక్షన్ అన్నా చేయకుండా పేదోడికి మీరు సాయం చేయకుండా మీరు కీ దగ్గర పెట్టుకొని మీ కష్టంలో పెట్టుకొని మీ మనుషులు తందాలు ఆడుకుంటా అది ఫంక్షన్ హాల్ కాకుండా దాన్ని వేరేలా తయారు చేసి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే, మీకు డబ్బులు దండుకోవడానికి చేస్తే, మీ కిట్ బ్యాక్లో కూడా చేస్తే 20,000 పని గురించి మల్టిపుల్ ఫంక్షన్ హాల్లో 20,000 పని గురించి 2 సంవత్సరాలు మీరు పేద ప్రజలను సతాయిస్తే, మీరు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్టు? ఈ పార్టీ ఏం చేస్తున్నట్టు వారు డబ్బాలు కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకోనివ్వండి. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళ ప్రజలన్నీ చూస్తున్నారు. పరిస్థితి ఏంది? ఒక్క డెవలప్మెంట్ లేదు. ఎక్కడ ఇచ్చిన గొంగడు అక్కడనే ఉంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. గత సంవత్సరం నుంచి వెళ్ళి జీతాలు ఇద్దామంటే లేవు, అప్పులు తీసుకురావడానికే సరిపోతుంది, మన చూపు డబ్బులకే సరిపోతుంది. కానీ ప్రజల్ని పట్టించుకుంటున్నావు నువ్వు, పేద ప్రజల్ని పట్టించుకుంటున్నావు. పేద ప్రజలలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. మొన్న మధ్యన డెంగ్యూ వచ్చి, మొన్న మధ్యన విషజ్వరాలు వచ్చేసి ఎందరు మంది. మొన్న మధ్యన నేను చెల్లపల్లి డివిజన్లో తిరిగాను. 5 మంది ఒకటే కాలనీలో, ఐజీ కాలనీలో 5 మంది డెంగ్యూతో చనిపోయారు. ఒకటే కాలనీలో. నేను 50 మంది డెంగ్యూతో ఉన్నారు ఇప్పుడు విషజ్వరాలతో. పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ ఇంట్లో బయట వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్లో డ్రైన్ వాటర్ వస్తుంది, మున్సిపల్ వాటర్ డ్రైన్ వాటర్ కలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, పట్టించుకునే నాదే లేదు. నేను మొన్న పోయి ధర్నా చేస్తే వాళ్ళు అప్పుడు మనం తూతూ మంత్రంగా క్లీన్ చేశారు. చెర్లపల్లిలో ఒక కాలనీలో మురికి నీళ్ళు వస్తాయి, దాన్ని 6 నెలల కింద శాంక్షన్ అయింది, అది అమౌంట్ వచ్చింది, టెండర్ కాల్ఫర్ చేశారు. ఒక టెంకాయ కొట్టింది ఈయనకు ఎమ్మెల్యేకి తెలియకుండా శ్రీదేవి గారు కార్పొరేటర్ టెంకాయ కొట్టిందని చెప్పి ఈయన అలిగి ఎమ్మెల్యే అలిగి ఆ పని బంద్ చేయించాడు. మళ్ళీ ఇద్దరు చెరువు టెంకాయ ఇచ్చుకోనన్నా చేసుకోవాలా పని. కానీ కార్పొరేటర్ గారి మధ్యన ఎమ్మెల్యే గారి మధ్యన ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకు మనస్పర్ధలు అని చెప్పి ప్రజలను పరేషాన్ చేస్తున్నారు. 6 నెలల నుంచి వెళ్ళి మీరు ఒక్కసారి విజిట్ చేయండి. 6 నెలల నుంచి వెళ్ళి ప్రజలు ఆ మెయిన్ రోడ్ కటింగ్ ఏదైతే కట్ చేశారు దాని మీద ఇప్పుడు మనుషులు వెహికల్స్ కాదు, మనుషులు కూడా పోలేరు. అదంతా డైవర్ట్ చేశారు డ్రైన్. వేలాది ఇళ్ళ నుంచి వెళ్ళిపోతుంది ఆ డ్రైన్ అంతా. వందలాది మంది విషజ్వరాలు వస్తున్నాయి, పట్టించుకునే నాది లేదు. అంటే మీరు ఈ రోజున పబ్లిక్ తోటి ఎలక్ట్ అయిన వాళ్ళు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ప్రజలకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? మీరు ప్రజల్ని ఈ రకంగా చూస్తే ప్రజలు ఏమైనా గుర్తుపడతలేరా? అంటే మిమ్మల్ని అడుగుటలేరు అనుకుంటారా మీరు?